మన దేశంలో ఊబకాయ సమస్యను ఎదుర్కొంటున్న చాలామంది రాత్రి భోజనం సమయంలో అన్నం తినటం మానేస్తున్నారు. అన్నం బదులుగా చపాతీలు, రోటీలు తింటూ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయినా సరే బరువు తగ్గడం లేదు అని బాధపడుతున్న ఊబకాయలు మన దేశంలో చాలామంది ఉన్నారు. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. జపాన్ ప్రజలు 3 పూటల అన్నం మాత్రమే తింటారు. అయినా సరే ఎంతో నాజుగ్గా ఆరోగ్యంగా ఉంటారు. జపాన్లో ఊబకాయ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. 3 పూటల రైస్ తినే అలవాటు ఉన్నా కూడా బరువు పెరగకుండా జపాన్ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో చాలామందికి అన్నం అసంపూర్తిగా తినడం ఇష్టం ఉండదు. కూరన్నం, సాంబారన్నం, పెరుగన్నం ఇలా ఫుల్ మీల్స్ తినేస్తూ ఉంటారు. ఇక కొందరు బిర్యానీ ప్రియుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చికెన్ ఫ్రై పీస్, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఫిష్ బిర్యానీ అంటూ కడుపు నిండుగా ఫుల్గా లాగించేస్తారు. ఈ అలవాటు కారణంగానే మన దేశంలో అన్నం తినే చాలామంది బరువు పెరుగుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే జపాన్ ప్రజలు అన్నం తినే విషయంలో ఒక కొలత పాటిస్తూ ఉంటారు. జపాన్ ప్రజలు రైసును లెక్కగా వండుకుంటారు. వాళ్ళు వినియోగించే రైస్ బౌల్ సైజు 140 గ్రాములు మాత్రమే. ఇది తింటే 200 క్యాలరీస్ మాత్రమే ఎనర్జీ వస్తుంది. ఇలా జపాన్ వాళ్ళు అన్నం మానేయరు, అన్నం మితంగా తింటారు. అందువల్లే వాళ్ళకు ఊబకాయం సమస్య దరి చేరదు. అంతేకాకుండా జపాన్ ప్రజలు అన్నం తినే ముందు 3 పూటలు కూడా సూప్ తాగుతారు. ఇలా సూప్ తాగడం వల్ల ఎక్కువ అన్నం తినాల్సిన అవసరం రాదు. అతిగా తినకుండా జపాన్ ప్రజలు ఇలా కడుపు నింపుకుంటారు. అందుకే జపాన్ ప్రజలు నాజుగ్గా ఆరోగ్యంగా ఉంటారు. జపాన్ ప్రజలు స్నాక్స్, జంక్ ఫుడ్ పెద్దగా తినరు. ఇక జపాన్ ప్రజలు కొవ్వు కరిగించుకోవడానికి జిమ్ములకు వెళ్ళరు. ఎందుకంటే జపాన్ ప్రజలు ఎక్కువగా కాలినడకకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల అన్నం తింటే కార్బోహైడ్రేట్స్ కారణంగా కొవ్వు పెరుగుతుంది అనే భయం వాళ్లకు ఉండదు. ఈ కారణాల వల్ల జపాన్ ప్రజలు 3 పూటల అన్నం తిన్నా సన్నగా, నాజుగ్గా, ఆరోగ్యంగా ఉంటున్నారు. అన్నం ఎప్పుడూ శత్రువు కాదు. మోతాదుకి మించి అన్నం తినడం వల్లే ఊబకాయం సమస్య వెంటాడుతుంది అని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. అందువల్ల అన్నం మితంగా తింటూ శారీరక శ్రమ ఉన్నట్లయితే ఊబకాయం మన దరికి చేరదు అని జపాన్ ప్రజల జీవన విధానాన్ని చూస్తే మనకి తెలుస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.